తిరుపతి అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అనేక పర్యాయాలు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మ్రోగించింది. అలాంటిది గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు కూడా గెలిచిన చరిత్ర. ముఖ్యంగా యువత వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగము ప్రబలిపోయింది. నిరుద్యోగులందరూ కూడా యువత, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అన్ని రకాల ప్రజలు విసిగిపోయినారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా దాదాపుగా ప్రజాభిప్రాయం పూర్తిగా ఎన్డీఏకి అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా తిరుపతిలో 30,000 నుంచి 50,000 ఆధిక్యత ఇప్పటికి ఉంది. రాబోయే రోజుల్లో అది ఎంత దాటుతుందో తెలియదు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఐకమత్యంగా చాలా బాగా ఈరోజు చూస్తున్నాము. మన జేఎంసీ అన్న గారు అభ్యర్థి, జనసేన అభ్యర్థి పోతుంటే ప్రతి వాడవాడల బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంతో బాగా విసిగి వేసారిపోయినారు. తప్పనిసరిగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మద్దతిస్తున్న జనసేన అభ్యర్థి విజయం తథ్యం. ఇది మా అభిప్రాయం. సింగిల్ సైడెడ్ గా జనసేన అని అనుకుంటున్నాము. జనసేనకే ఓటేస్తామని అంటున్నారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు కూడా అందరూ వచ్చి లేదురా మనం వచ్చి జనసేనకు ఓటేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి అభినయ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒక అతను పెద్ద పాజిటివ్ గా అయితే ఏమీ లేదు మనకి. ఇప్పుడు వీళ్ళకి ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసి ఆల్రెడీ డెవలప్మెంట్ లేదు, చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ జాబ్స్ లేకుండా దూరంగా వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి ఇతను శ్రీనివాసులు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు చిత్తూరు నుంచి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ మనకి ఏదో వేరే అవుట్ సైడర్ కాదు, అవుట్ సైడర్ అంటున్నారు కానీ అది ఏదో చెప్పాలి. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కంటెస్ట్ చేసినా కూడా నా లోకల్ అంటారు, అంతే, ఇంకోటి లేదు. ఫైనల్లీ మీ ఓటు ఎవరికన్నా? మా ఓటు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, జనసేనకి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన జగన్ గారి పరిపాలనపై వ్యతిరేకత, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ అన్ఎంప్లాయిడ్స్ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి పట్టణంలో వాళ్ళ ప్రస్థానం సరిలేక ఇప్పుడు మార్పు అనేది వచ్చింది. అందువల్ల ఇప్పుడు మనం ఆర్ఎన్ శ్రీనివాస్ గారు అఖండ విజయంతో గెలుస్తారు. తిరుపతి నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగలేదు ఇక్కడ గత ప్రభుత్వం అభివృద్ధి చేశారు కానీ ఫార్మాలిటీకి చేశారు కదా. పట్టణం ఏది అభివృద్ధి చెందింది లేదు. పట్టణం అవుటర్స్ రోడ్లు అవి డెవలప్ చేశారు కానీ ఎక్కడ వేసిన డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త కుప్పలు కూడా చాలా దారుణంగా ఉంది. అందువల్ల ప్రజలు పూర్తిగా ఈసారి మార్పు చేసి జనసేన గెలిపిస్తారని, ఖచ్చితంగా గెలిపిస్తారు. 1,00,000 ఓటు మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారని ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఖచ్చితంగా గెలుస్తారు. మా బతుకు తిరుగు కోసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు తిరుపతికి వచ్చి మాకు వాళ్ళు మేలు చేస్తాం, వీళ్ళు మేలు చేస్తాం, ఎవరైనా స్థలాలు ఇస్తాం అందరికి ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ స్థలాలు లేని వాళ్ళకి మాకు ఇవ్వాలి. మా 4 ఓట్లు ఉన్నాయి. మా పిల్లకాయలు 2 ఓట్లు, నా భార్య, నాది. కానీ మాకు ఇల్లు స్థలాలు ఇవ్వాల. కానీ మేలు చేస్తాను వేసినాడు సార్. అమ్మ ఒడి అని పిల్లకాయలు వేసినాడు. వేసే సుఖం ఈ పక్క వేస్తుంటే ఈ పక్క తింటున్నాడు. అది అందరికీ తెలిసిందే. ఇసుక వేలు పెట్టారు. ఇల్లు కట్టించుకున్న వాళ్ళు తగ్గిపోయినారు. మాకు పనులు లేక రోడ్ల మీద టెంకాయలు అంగడి పెట్టుకుని బతుకుతున్నాం. అది అంటే ఇప్పుడు మీ పాయింట్ ప్రకారం ఇప్పుడు ఎవరికి వెళ్ళొచ్చు అన్న? తెలుగుదేశం వస్తేనే మేలు. అంటే ఇక్కడ అరగాని శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చిన అంటున్నారు. అంటే మీ మద్దతు ఎవరికన్నా? జనసేనగా, వైఎస్ఆర్సీపీగా? జనసేనకే. అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ వాళ్ళు గెలవడము. వాళ్ళు చేసిన అవినీతి, అక్రమాలు, వాళ్ళు చేసిన దందాలు, యువతను భ్రష్టు పట్టించిన విధానం అన్ని తిరుపతి ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు లోకల్ అభ్యర్థి కాదు అంటున్నారు. వీళ్ళు నాన్ లోకల్. ఆయన చిత్తూరు జిల్లా వాసి. కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతు పుష్కలంగా ఆయనకు ఉంది. బీజేపీ మద్దతు ఉంది. అత్యధిక మెజార్టీకి ట్రై చేస్తున్నాం ఇప్పుడు మేము. మెజార్టీ తిరుపతి ప్రజలే కాదు, టీటీడీ ఎంప్లాయీస్ కూడా కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కానీ ఈ ప్రభుత్వం వల్ల, ఈ కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయినాక చాలా ఇబ్బందులు పాలయ్యారు. మేము రోడ్లు వేస్తామని ఒక ఆయన ఎగురుతున్నాడు. ఎక్కడ రోడ్లు వేశారు? వాళ్ళ భూములు ఉన్న చోట వాల్యూ పెంచుకునేదానికి రోడ్లు వేశారు. ప్రజలకి వీళ్ళు వేసిన రోడ్లలో 1-2 తప్పితే మిగతా ఏమీ ఉపయోగం లేదు. ఈ రోజు నుంచి అందరూ కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటారు. తప్పకుండా విజయం మాదే. ఎన్డీఏ కూటమి అభ్యర్థిది, ఆర్ఎన్ శ్రీనివాస్ గారిది. మెజార్టీకి ట్రై చేస్తున్నాం.
వాళ్ళు అనుకున్నంత అంత ఆశామాసి కాదు. తిరుపతి ప్రజలందరూ కూడా ఆలోచన పరులు, నిజాయితీ పరులకి ఓటేస్తారు, అవినీతి పరులకి ఓటేయరు. ఇప్పుడు 5 ఏళ్లలో చూస్తున్నారు అభివృద్ధి జరిగిందా లేదా అని. ఇప్పుడు ఆయన వస్తేనే కదా తెలిసేది అభివృద్ధి జరుగుతుందా లేదా అని. అట్ట మార్పు కావాలనుకున్న దానికైనా ఇప్పుడు గెలిపించుకోవాలి కదా. అందుకు నేనైతే మార్పు కోరుకుంటున్నా కాబట్టి ఆర్ఎన్ శ్రీనివాసులు గెలిపించుకుందాం అనుకుంటాను. అంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి నిలబెట్టారు కాబట్టి తిరుపతి నియోజకవర్గంలో శ్రీనివాసరావు గారిని గెలిపించాలని అనుకుంటున్నాం సార్. నాకు తెలిసి తిరుపతిలో 100% మెజారిటీ జనసేనకే ఉంటది. జనసేన, జై జనసేన.